కోట్ల రూపాయలను వెచ్చించి పట్టణాన్ని అభివృద్ధి చేశామని గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజాప్రతినిధులు బహిర్గతంగా లెక్కలు చెబుతూ సంబంధిత పనులను పూర్తి చేశామని చెప్పినప్పటికీ అన్ని డబ్బులతో వెచ్చించిన అభివృద్ధి కానరావడం లేదు అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా మందమరి మున్సిపాలిటీలో పాలకవర్గం లేనప్పటికీ గత ప్రభుత్వంలో అధికారులు ప్రజాప్రతినిధుల పర్యవేక్షణల నడుమ అభివృద్ధి పనులు కొనసాగగా ప్రతి విభాగానికి కోట్లలో నిధులు వచ్చాయని ప్రజాప్రతినిధులు నిండు సభ సాక్షిగా తెలుపుతూ ఆయా శాఖకు సంబంధించిన పనులను టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లకు మున్సిపల్ అధికారులు అప్పగించగా టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పని పూర్తి చేసి బిల్లులు ఎత్తుకున్న కొద్ది రోజులుగా వారి పనితనం బయటపడింది. అట్టి పనులలో నాణ్యత లేకపోవడంతో నిర్మించిన బీటీ రోడ్లు గుంతలమయంగా మారి సీసీ రోడ్లు కంకర తేలి గుంతలతో ప్రమాదకరంగా ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు. దీంతో చిన్న చినుకు పడితే చాలు చిత్తడిగా మారి గుంతలలో నీరు చేరి ప్రమాదకంగా మారిన రోడ్లపై ప్రయాణించాలంటే ప్రజలు జనుకుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పందించి అధికారులతో చర్చించి కాంట్రాక్టర్లుగా అవతారమెత్తి అభివృద్ధికి తూట్లు పొడుస్తున్న గత అధికార ప్రతిపక్ష నాయకులపై కొరడా మోపి నాణ్యతతో కూడిన అభివృద్ధి పనులు చేపట్టే విధంగా మొగ్గు చూపాలని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ 24 వార్డులు మందమరిలో ఎక్కడ చూసినా కూడా గుంతలమయంతో రోడ్లు అధ్వానంగా తయారై ఉన్నాయి. ముఖ్యంగా ఈ కూడలి చూసుకుంటే మందమరి మార్కెట్కు ప్రధానమైన కూడలి. ఆ కూడలిలో కూడా కనీసం రోడ్లు వేయలేని పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ఉంది. అంతకుముందు గవర్నమెంట్ అలానే చేసింది. ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కూడా కనీసం ఈ మందమరి మార్కెట్ను పట్టించుకునే స్థాయిలో లేదు. దీనికోసం మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు మున్సిపల్ ఆఫీస్లో కానీ కమిషనర్ గారికి ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇక చేస్తాం ఆల్రెడీ శాంక్షన్ అయిన రోడ్డును కూడా చేయడానికి కూడా ఇంత బద్ధకం ఎందుకో తెలవడం లేదు. చిన్న చిన్న కారణాలు చూపించుకొని ఈ రోడ్డును ఆపడం జరుగుతుంది. ఏదన్నా ప్రమాదం జరిగినాక ఇట్లా చేస్తారో మరి అధికారులన్నా చెప్పాలి, లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారన్నా దీనిపై వారే చెప్పాలి. ఏమంటే మీటింగ్ పెట్టినప్పుడల్లా త్వరలో ఈ రోడ్డు వేస్తున్నాం ఆల్రెడీ అయిపోయింది అనే ఈ మాటలు తప్ప ఇంతవరకు ఇప్పుడు 8 నెలలు అవుతుంది ఎమ్మెల్యే గారు వచ్చి కనీసం ఈ రోడ్డును వేసిన పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలోనే ఈ రోడ్డు శాంక్షన్ అయింది, అయినా కూడా ఇంకా వేయబడడానికి కారణాలు ఏంటో అధికారులకు చెప్పాలి. అలాగే ఈ రోడ్ల గురించి చెప్పినప్పుడల్లా తాత్కాలికంగా యాష్ పోసి మరమ్మతులు చేస్తున్నారు. అలా కాకుండా శాశ్వతంగా 24 వార్డులు ఉన్న రోడ్లన్నీ శాశ్వతంగా ఒక పద్ధతిలో రోడ్లన్నీ వేయాలని, అలాగే మందమరి మార్కెట్లో కూడా శాశ్వత రోడ్లు వేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. నా పేరు తమ్మిశెట్టి ప్రవీణ్, 15వ వార్డు శ్రీపతి నగరు. ఇది 2 సంవత్సరాల క్రితం రోడ్డు మరమ్మతులు చేసి తవ్వి పెట్టారు. ఇటు దేన్ని నడచడానికి కూడా ఇబ్బంది ఉంది. స్కూల్ వ్యాన్ రాదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక అంబులెన్స్ కూడా వచ్చే 108 వచ్చే పరిస్థితి కూడా లేదు ఈ రోడ్డుకు. దీన్ని స్థానిక ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే గారు బాలకసుమన్ గారు అప్పుడు ఒక నెల రోజులలో వేపిస్తామని చెప్పారు. ఇంతవరకు దాన్ని పట్టించుకున్నది లేదు. మళ్ళా ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారు వివేక్ వెంకటస్వామి గారు కూడా దీన్ని వచ్చి చూడడం జరిగింది. మేము చేపిస్తాంలేండి, మేము దీన్ని పట్టించుకొని మేము ఈ నెల రోజులలో చేపిస్తా అన్నారు.
వచ్చి తను 2-3 నెలలు అయిపోతుంది. ఇంతవరకు దీన్ని పట్టించుకొని దీన్ని చూసిన దాఖలాలు లేవు. కాకపోతే ఇప్పటికైనా స్పందించి తన స్థానిక ఎమ్మెల్యే గారు మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు దీన్ని పట్టించుకొని తక్షణమే దీన్ని రోడ్డును బాగా మరమ్మతులు చేసి బాగా మంచిగా రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాము. నడవలేని పరిస్థితులు ఉన్నాం. ఇంటికెళ్ళి ఇతరుకెళ్ళాలంటే భయం అవుతుంది మాకు. ఇగో ఎక్కడ పడితే అక్కడ దారి పడతాను. అందరు కాళ్ళ నొప్పులు అయినాయి, ఇవన్నీ ఇరుగుతున్నాయి. హాస్పిటల్ పాలవుతాను. ఇవన్నీ ఎమ్మెల్యే వచ్చి చూసిండు, 3 నెలలు అన్నాడు. ఇప్పుడు 2 నెలలు అవుతాను. మీ బాధపడతాను. ఒక్కలన్నా మాకు సాయం చేసేటోళ్ళు లేరు, మాకు వచ్చేటోళ్ళు లేరు. రోడ్డు 3 సంవత్సరాలు అయ్యాయి. గిట్లున్నది మాకేది ఆటోలు అత్తలేవు. మాకు జ్వరం వచ్చినా ఏది వచ్చినా మాకు వచ్చే నాది కూడా లేడు. ఎమ్మెల్యే వచ్చిండు, చూసిండు, పోయిండు. 2 నెలలు చేపిస్తా అన్నాడు. ఇవరకు ఇంకా చేసుడు లేదు. మాది జ్వరాలు వచ్చినా మాది పిల్లలు పడతారు, మేము జారి పడతాను. నొప్పులు వచ్చిన ఓ కాడెత్తే ఓ కాడ అవుతుంది. బండ్లు దిగబడతాయి. అంత గందరగోళం ఉన్నది మా లైను. ఎమ్మెల్యే గారు స్పందించి మాకు రోడ్డు శాంక్షన్ చేయాలి, మా గోస కరుణించాలి.